నేనున్నాననే పలుకు నీ అనుభవంలో ఉన్న పలుకుగా నువ్వు ఉండు. అదే స్మరణ, అదే తపస్సు, అదే ధ్యానము, అదే జ్ఞానము, అదే అనుష్ఠానం అనేదానికి కూడా అర్థము. ఉన్నవేవి కాదు. కాబట్టి అది ఉండినట్టుగా నీ ఉండుటే స్మరణం అని చెప్పడానికి కారణం అది. నీవు అని సంబోధించింది ఎవరిని? నేను అని చెప్పబడే వారిని సంబోధించారు భగవాన్. ఇవంటే వ్యక్తిగతమైన మిమ్మల్ని ఉద్దేశించారు. బిజీగా ఉన్న మీరనా? కాదు. పలానా నేను అనే నేను ఎక్కడి నుంచి పుడుతుందో చూడమన్నా. నేనుకు చెప్పబడిన మాట. నేనుకు పెట్టబడిన పేరు కలిగిన శరీరానికి చెప్పబడిన మాట కాదు. శరీరంలో చూడమని కూడా కాదు. నేను ఎక్కడి నుంచి ఇంత పుడుతుందంటే శరీరంలో చూడమని చెప్పలేదు భగవాను. నేను అనే పలుకు ఎక్కడి నుంచి పుడుతుందో చూస్తే మీతో సహా సకలము అక్కడి నుంచే పుడుతుందని. శరీరంగా చూసుకుంటే సకలము పుట్టే చోట్ల ఎక్కడికి రావడం లేదు కదా. నేను అనే పలుకు ఎక్కడి నుంచి పుడుతుందో చూస్తే మీరు శరీరం అనుకున్న శరీరంలోనూ అన్ని శరీరాలు కలిపి అక్కడి నుంచే పుడుతున్నాయి సకలముని. అదే ధ్యానము, అదే అనుష్ఠానము. నేను అనే పలుకు దగ్గర ఆగిపోవడము. దానికి సాధన ఏంటి? నేనుగా ఉండడమే సాధన. దానికి అనుష్ఠానం ఏమి? నేనుగా ఉండడమే అనుష్ఠానము. దానికి ప్రత్యేకించిన నియమ నిష్టలు ఏమన్నా ఉన్నాయా? నేనుగా ఉండడమే నియమ నిష్టలు. ప్రత్యేకించలేవు, ఏం చెప్పబడదు. నేను తర్వాత ఇంకేమీ చెప్పినా అది కాకుండా పోతుంది కదా. అలా నేను అనే అనుభవంగా ఉన్నప్పుడు ఆ నేనుగా నిలిచిపోతారనమాట. అదే గాఢ నిద్రలో ఉన్న నేనుగా ఉన్నది, మేల్కొన్న తర్వాత వచ్చి అంతర్యామిగా ఉన్నది, అన్ని ప్రాణులుగా ఉండి నేను 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 అని మాట్లాడుతున్నదిగా ఉన్నది. అదొక్కటే ఉన్నది. తర్వాత కథ మారిపోతుంది. నేను తర్వాత కథ మారుతుంది అనమాట. నేను అక్కడ వరకు ఒక అద్దు పెట్టుకున్నాం నేను. ఆ తర్వాత కథ మారదు. నేను తర్వాత ఏం చెప్పినా మీ కథ మారిపోయినట్టే. మీరు చెప్తే విజయ్ గారు చెప్పారని చెప్పారు. నేను అందు గురించి ఒక సందర్భంలో గురుగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఒక పేపర్ కూడా తీసుకోండి, ఆ పేపర్లో అందరికీ ఇద్దాము నేను నేను అని రాయమని. అందరూ రాస్తారన్నమాట. ఎవరికి వారు నేను అని రాస్తారు. నేను రాసి అక్కడ ఇచ్చేసాను. మిమ్మల్ని కూడా రాయమన్నా అక్కడ ఇచ్చేసాను. వారు వచ్చారు, రాశారు. ఇంకా ఎవరినంటే వాళ్ళు కూడా రాయమంటారు. ఇప్పుడు ఎవరు ఆ నేను దగ్గర రాసింది ఎవరు? నేను తర్వాత ఏదైనా పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళని కూడా పేపర్ ఇచ్చి రాయమన్నాము నేను అని రాసి ఊరుకున్నారు. బ్రహ్మగారు రాశారు, విష్ణువు రాశారు, ఈశ్వరుడు రాశారు. ఇంకా అక్కడ దేవతా సమూహం ఉన్నారు, వాళ్ళందరి చేత రాయించాము. నేను రాసి ఊరుకున్నారు. అరుణాచలేశ్వరుడు కూడా నేను అని రాసి ఊరుకున్నాడు. ఎవరో యోగి పొంగోలు ఉన్నారట, లోపల తప్పు చేస్తున్నారు, వారు కూడా నేను అని రాసి ఊరుకున్నారు. రమణ భగవాన్ కూడా నేను అని రాసి ఊరుకున్నారు. ఇందులో ఏ నేను ఎవరికి సంబంధించింది అంటే ఏం చెప్తాము? పలనా అనేది లేదు. పలనా అన్న తర్వాత కథ మారిపోతుంది. కానీ నేను పలనా అంటే ఇంకా అక్కడి నుంచి బయోడేటాలు వచ్చేసాయి. నేను రమణ భగవాన్ బయోడేటా వచ్చేసింది. నేను అరుణాచల యోగి అన్న బయోడేటా వచ్చింది. నేను అరుణాచల ఈశ్వరుడు అంటే బయోడేటా వచ్చేసింది. ఎంత బయోడేటా వచ్చింది? నేను విజయ్ అంటే ఎంత బయోడేటా వచ్చిందో, నేను పలానా అంటే బయోడేటా వచ్చింది. బయోడేటా వచ్చిందంటే పరిమితం అయిపోయారు కదా. ఇంక లోకం అంతా ఎక్కడికి వచ్చి చూడాలి. గొప్ప శక్తిమంతులే, కానీ బయోడేటా ఉన్న శక్తిమంతుడు. బయోడేటాకి వచ్చాడు ఆ శక్తిమంతుడు. బయోడేటా లేనివాడు అసలు వాడుంటేనే వీడుంటాడు.
వాడు అందరి హృదయాల్లో నేనుగా ప్రకాశిస్తున్నాడు. అహం అహం అని వారిని మనం రమణ భగవాన్ అనే పేరుతో చెప్పుకుంటే అభ్యంతరం ఏముంటుంది? అరే అరుణాచలేశ్వరుడు అరుణాచల యోగి అంటే అభ్యంతరం ఏముంటుంది? అరుణాచలేశ్వరుడు అంటే అభ్యంతరం ఏముంటుంది? అందుగురించి ఆ నేను అనే స్మరణే సప్తకోటి మహామంత్రముల కంటే ఉత్కృష్టమైనదని చెప్పబడింది. మామూలుగా నేను 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 అని చెప్పించిన మిమ్మల్ని ఆ నేను దగ్గరికే చేరుతుంది. మళ్ళీ ఇతర దేవతలను ఆశ్రయిస్తే ఆ దేవతా సమూహం యొక్క ఇదంతా చెప్పాలి. వారు ఎత్తి కొత్తపించారు ఏంటి, ఆడు మొక్క వాడికి ఏంటి, ఇదంతా చెప్పాలి. నేను దగ్గర చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను 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 ఈ మధ్యన కొత్తగా మంత్రదండాలు వచ్చాయి. అది ఒక పోస చెప్తే అది అంకి చెప్తుంది అనమాట. ఊరికే జరపడం ఏంటి, 108 అయిన తర్వాత టింగ్ అని వెలవడతాయి అనమాట అండి. ఇస్కానాలు దింపారు. మనం లెక్కెట్టుకోకుండా ఆల్రెడీ ఒక గణలా ఉంటుందన్నమాట. అందులో ఒక తిప్పుకోవడానికి ఉంటుంది. నేను 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 దృష్టి నేనుపై పెట్టారు. అంటే దృష్టి నేనుపై పెట్టిన అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరించాం కదండి. స్మరించారంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎవరు స్మరిస్తున్నారు? ఎవరో ఒకరు ఉంటే కదా ఈ స్మరణ జరిగింది. స్మరించేవారినే స్మరించడం అన్నమాట నేను అంటే. అది వ్యక్తికి లెక్కకు రాదు. నేను దాకా వ్యక్తి లెక్క రాదు. అది పైకి తర్వాత ఏమన్నా వ్యక్తి లెక్కకు వస్తుంది. నేను 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 అని ఎంత సమయం మీరు నేను దగ్గర ఆగగలిగితే ఆగండి. మళ్ళీ మాటకు రావాల్సి వస్తే నేను అనండి. మళ్ళీ ఎంత సమయం నేను దగ్గర ఆగగలిగితే ఆగండి. మళ్ళీ మాటకు రావాల్సి వస్తే నేను అనండి. అది చెప్పమే అనుకుందాము, కానీ నేను దగ్గర ఉంచుతుంది. అది ఉండినట్లు నువ్వు ఉండు అని చెప్పారు కదా, అక్కడ ఉంచుతుంది అనమాట. అప్పుడు మీరు అక్కడ ఉండిపోతారు, బయటికి రారు. నేను తర్వాత మీరు ఏం జోడించినా విజయ్ వస్తారు. వారు చూస్తే వారు వస్తారు, నేను చూస్తే నేను వ్యక్తి వస్తున్నారు. నేను దగ్గర ఆగిపోవాలంటే నేనే కదా మరి జపం చేయాలి. చేసే రాలదా? అది అత్యంత సహజంగా ఉండడం చేత, అత్యంత అందుబాటులో ఉండడం చేత అది మాత్రం కిందే అనిపించడం మరి. చెప్పిన సప్తకోటి మహామంత్రాల కంటే ఉత్కృష్టమైనదని చెప్పినా సరే దాన్ని చెప్పించాం. ఇప్పుడు నేను నేను అని చెయ్యండి. కాసేపు ఆగండి. ఎంత సమయం ఆగగలిగితే అంత సమయం చేయండి. మళ్ళీ నేను అనండి. వేరే తలపులు వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా నేనుపై దృష్టి పెడుతున్నాను కదా, నేనుగా మారుకుంటుంది. కన్వర్ట్ అయిపోయి ఉండదు. వేరే తలంపు ఉండాలంటే మనసుకి ఏదో ఉద్యోగం ఇవ్వాలి కదా. ఇది ఉద్యోగం అయింది. నేను 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 స్థిమితంగా శాంతంగా, దానికి ఏదో లెక్క అవసరం లేదు, కానీ ఏదో క్రియేటివ్ ఉండాలి. కాబట్టి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని అంటాము. ఓకే, లెక్క కౌంటింగ్ కోసం కాదు. నేను ఏదైతే మీరు చేస్తున్నట్టు మీకు కూడా తెలియాలి కదా. పని బాటు లేని వారికి కాకుండా మీరు ఒక పనిలో ఉన్నారన్నమాట, ఒక ఉద్యోగంలో ఉన్నారు. ఏంటి? నేను జపం చేస్తున్నారు, నేను ధ్యానం చేస్తున్నారు. నేను 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 ధ్యానం చేస్తే నేనైపోతారు. అదే అనుష్ఠానం అవుతుంది. అదే అనుష్ఠానం, ఆత్మోపాసన. నేననేది ఆత్మ కాబట్టి దాన్ని ఉపాసించడం అనమాట. ఆత్మ శక్తి రూపంలో ఉంది. అదే శక్తోపాసన కూడా అవుతుంది. అది మూర్తి ఉపాసన అవుతాం, డైరెక్ట్ శక్తిని ఉపాసించినట్టు.
ఇంకంతకు మించి ఆలోచన ఏమీ ఉండకూడదు.